ఈ వీడియోలో మనం నాన్ బీకామ్ స్టూడెంట్స్ ఎస్ఏపి ఫికో కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆర్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ R2R జాబ్స్కి P2P జాబ్స్కి O2C జాబ్స్కి అప్లికేబుల్ అంటే లైక్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో అసలు బిఫోర్ మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉందండి. ఏంటి అని అంటే మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఎందుకు అని అంటే మీరు చేసే ఒక చిన్న పని నాకు ఒక పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ అదేవిధంగా నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. లైక్ నా వీడియోని ఇంతమంది లైక్ చేశారు అని చెప్పి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అండ్ అదేవిధంగా ఇంకా మెనీ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ వస్తుంది. ఓకే, ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి అండ్ అదేవిధంగా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈజ్ అ నాన్ బీకామ్ స్టూడెంట్స్ అంటే బీకామ్ కాకుండా ఇంకెవరైనా కూడా ఏదర్ బీఎస్సీ ఆర్ బీటెక్ స్టూడెంట్స్ ఈ ఎస్ఏపి ఫికో కోర్స్ చేయొచ్చా, చేస్తే జాబ్స్ అనేది వస్తుందా అనే క్వశ్చన్ చాలామందికి వస్తుంది. సో దానికి నేను ఆన్సర్ ఇస్తాను. అది ఏంటి అని అంటే నేను స్టార్టింగ్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూకి అనేది అటెంప్ట్ చేసినప్పుడు ఒక 4 years బ్యాక్ నేను ఇంటర్వ్యూకి అనేది అటెంప్ట్ చేసినప్పుడు అక్కడ అదొక డ్రైవ్ అనమాట, వాకింగ్ డ్రైవ్. సో అందులో ఒక నాన్ బీకామ్ స్టూడెంట్స్ వచ్చారు. సో చాలామంది మెనీ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ అంటే లైక్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన ప్రతి పర్సన్ వచ్చారు. సో అందులో వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసే వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ బీకామ్ స్టూడెంట్స్ మాత్రమే ఉండండి, నాన్ బీకామ్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా యూ కెన్ ప్లీజ్ లీవ్ అని చెప్పి వాళ్ళు అన్నారు. ఓన్లీ బీకామ్ వాళ్ళే ఉండండి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి అని అంటే ఒక పర్సన్ నాది నాన్ బీకామ్ అండి, స్టిల్ ఐ హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ ఐ హ్యావ్ ద ఇంట్రెస్ట్ సో ఈ జాబ్స్ చేయడానికి అని చెప్పి అతను గట్టిగా వాయిస్ రైజ్ చేశాడు. సో అప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఇంటర్వ్యూర్ ఉన్నారో అతను ఓకే అని చెప్పి సో సమ్ అకౌంటింగ్ రిలేటెడ్ బేసిక్ క్వశ్చన్స్ అనేది అడిగారు. వాట్ ఈజ్ గోల్డెన్ రూల్స్ అండ్ అదేవిధంగా ఎంట్రీస్ ఏంటి, ఇలాంటి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అడిగారు. అతను దానికి ఆ క్వశ్చన్స్కి చాలా జెన్యూన్గా అండ్ ఆన్సర్ ఇచ్చారు, విత్ క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా కొన్ని వర్క్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగాడు అండ్ హీ ప్రిపేర్డ్ ఇట్ అండ్ వాటి గురించి ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. అండ్ అతను లైక్ 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేశాడు. అంటే లైక్ అటెంప్ట్ చేశారు. ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో నాన్ బీకామ్ స్టూడెంట్స్ వెళ్ళిపోండి అని చెప్పినా కూడా అతను 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఫినిష్ చేశారు అని అంటే అతని దగ్గర కంటెంట్ ఉంది అని అర్థం. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఇఫ్ యూ హ్యావ్ ద కంటెంట్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా ఇక్కడ వర్క్స్ ఎలా జరుగుతుంది దీని రిలేటెడ్ కనుక మీకు కంటెంట్ ఉంటే సో డెఫినెట్గా మీరు ఎలిజిబుల్ అవుతారు. బట్ కొన్ని కంపెనీస్లో ఏంటి అని అంటే ఓన్లీ బీకామ్ అని చెప్పి ఫిక్స్డ్గా వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. సో అలాంటి సినారియోలో ఖచ్చితంగా నాన్ బీకామ్ స్టూడెంట్స్ ఆ కంపెనీస్కి ఎలిజిబుల్ అయ్యి ఉండకపోవచ్చు. బట్ కొన్ని ఓపెనింగ్స్ ఏంటి అని అంటే ఎనీ డిగ్రీ అని మెన్షన్ చేసినప్పుడు యూ కెన్ అప్లై అండ్ అదేవిధంగా మీరు వాటికి ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వచ్చు. సో ఇంకొకటి మేజర్గా చెప్పాలంటే ఇఫ్ యూ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ లైక్ ద సేమ్ యాజ్ మనం చెప్పుకున్నట్టే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది అకౌంటింగ్ అండ్ ఈ అకౌంట్స్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తాం. ఒకవేళ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఎస్ఏపిలో మనం ఈ ఎంట్రీస్ ఏ విధంగా రికార్డ్ చేస్తాం, వాట్ వాస్ జర్నల్ ఎంట్రీ అండ్ అదేవిధంగా వాటి టీ కోడ్స్ ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కనుక మీరు చెప్పగలిగితే కనుక సో మీ గ్రాడ్యుయేషన్ ఆర్ మీ డిగ్రీ ఏది ఉన్నా కూడా డజంట్ మ్యాటర్, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, అందులో డౌటే లేదు. బీటెక్ స్టూడెంట్సే ఇప్పుడు అకౌంటింగ్ తెలుసుకొని ఎస్ఏపి ఫికో నేర్చుకుంటున్నారు. కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఆబ్వియస్లీ ఇంత అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, బట్ దానికి తీసుకోవడానికి స్కోప్ ఉంది. బట్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇట్స్ కంప్లీట్లీ వన్ టైప్ ఆఫ్ అకౌంటెంట్ జాబే అనుకోండి ఎండ్ యూజర్ అని అంటే. ఎందుకంటే డేటా రికార్డ్ చేయడం సేమ్ యాజ్ ఈక్వల్స్ టు అకౌంటింగ్ కాబట్టి అంటే ఈక్వల్స్ టు అకౌంటెంట్ కాబట్టి ఖచ్చితంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. అది మీరు తెలుసుకుంటే సో ఆబ్వియస్లీ యూ కెన్ అటెండ్ ఎనీ ఇంటర్వ్యూ అండ్ మీకు జాబ్ రావడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఐ గెస్ మీ డౌట్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఆ టాపిక్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను దాని మీద వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా ప్లీజ్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.